మొదటిగా దేవుణ్ణి ఆరాధించటానికి ఆహ్, ఆయన మన పట్ల చూపినటువంటి కరుణ, కృపను బట్టి దేవుని కనపరుస్తూ మరి కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మరొకసారి మనకి ఈ అవకాశాన్ని అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు మరి చక్కగా మనకెన్నో అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. మొన్నటి దినం అనేకమైనటువంటి దేవుని యొక్క సంగతులను మనము నేర్చుకుంటకు దేవుడు తన గ్రంథాన్ని మన ముందుంచి ఉన్నాడు. అయితే దేవుని యొక్క వాక్యం చాలా అమూల్యమైనటువంటిది కనుక చక్కగా ఈరోజు ఆరాధనకు వచ్చి మరి మీ సమయాన్ని దేవుని కొరకు వెచ్చిస్తున్నందుకు ప్రత్యేకంగా మిమ్మల్ని అందరూ అభినందిస్తూ ప్రత్యేకంగా మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క సంగతుల విషయంలో సామెతల గ్రంథం చాలా ప్రత్యేకమైనటువంటిది. నేను కొన్ని దినాలు అంటే కొన్ని వారాలు వీలైతే సామెతల గ్రంథం మీద మాట్లాడాలనేటువంటి ఆలోచనను కలిగి ఉన్నాను. మరి దేవుని యొక్క కృపను బట్టి దేవుడు తన యొక్క జ్ఞానమును బట్టి మనలను నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి సామెతల గ్రంథము నుంచి తీసుకొని అనేకమైనటువంటి సంగతులను మనం నేర్చుకుంటకు ఆ దేవాది దేవుడు మనకు సహాయాన్ని అనుగ్రహించాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఇక్కడ సామెతల గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనంలో ఉన్నటువంటి మాట మనం చూసినట్లయితే అది చెప్పాను, నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదను వినుడి, నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును. ఇక్కడ చెప్తున్నాడండి, శ్రేష్టమైన సంగతులు ఉన్నాయి సామెతల గ్రంథంలో. సామెతల గ్రంథాన్ని ఆల్మోస్ట్ సొలొమోను గారే చాలా సామెతలు రాశారు. అక్కడక్కడ 2-3 విషయాలు తప్ప మిగతా అన్నీ కూడా సొలొమోను గారే సామెతలు రాశారు. సొలొమోను తన యొక్క జీవితంలో అపరమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు ప్రసాదించి ఉన్నాడు. మీరు కనుక చూసినట్లయితే ప్రసంగి గ్రంథాన్ని కూడా ఎవరు రాశారండి? సొలొమోను గారు రాశారు. పరమగీతాన్ని కూడా సొలొమోను గారు రాశారు. సామెతల్లో చాలా విషయాలు, అలాగే సొలొమోను చాలా కీర్తనలు రాసినట్టుగా కూడా రాజుల గ్రంథంలో ఉంటుంటుంది. 1005 కీర్తనలు రాసినట్టుగా దేవుడు చాలా శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని సొలొమోనుకు అనుగ్రహించాడు. సామెతల గ్రంథంలో మరి ఎలా జీవించాలి, ఎలా నడవాలి, అదేవిధంగా దేవునితో నడిస్తే కలిసేటువంటి ఉపకారాలు ఏంటి, ఈ విషయాలన్నీ కూడా సామెతల గ్రంథంలో మనకు చెప్పబడుతూ ఉంటాయి. సామెతల గ్రంథము ఒక రకంగా చెప్పాలంటే బైబిల్ పండితుడు దీన్ని ఎలా వర్ణించారనంటే, బైబిల్ అనేటువంటి జ్ఞానమును మహాసముద్రముతో వర్ణించడం జరిగింది. బైబిల్ పండితుడు ఎలా వర్ణించారంటే, మహాసముద్రముతో వర్ణిస్తే, సముద్రములో మీకు తెలుసు ముత్యాలు ఎక్కడ దొరుకుతాయి? సముద్రంలో దొరుకుతాయి. కాబట్టి ఆ యొక్క ఎంతో కష్టపడి ఆ జీవులోంచి ఆ ముత్యాన్ని తీస్తూ ఉంటారు. ఈ సామెతల గ్రంథాన్ని మహాసముద్రం అంతా దేవుని జ్ఞాన గ్రంథంలో సామెతల్ని ముత్యములతో పోల్చడం అనేటువంటి జరిగింది. కనుక మనము ప్రోవెర్బ్స్ అనేటువంటి ఈ గ్రంథము చాలా విలువైనటువంటి విషయాలు మనకు బోధిస్తూ ఉన్నది. సామెతల గ్రంథం మరి చాలా ఎలా మాట్లాడాలి, ఎలా జీవించాలి, అంత మాత్రమే కాదు, మరి వైవాహిక సంబంధమైనటువంటి జీవితంలో భార్య భర్తల గురించి, అలాగనే త్రాగడం వల్ల వచ్చేటువంటి అనార్థాలు ఏంటి అనేటువంటిది కూడా చాలా సామెతలు ఇందులో ఉన్నాయి. అంత మాత్రమే కాదు, పాపమునకు ప్రేరేపించేటువంటి శోధనలు ఏ విధంగా వస్తూ ఉంటాయి, అలాగే యవనస్తులు ఏ విధంగా నడవాలి, పెద్దవారు ఏ విధంగా నడవాలి, పిల్లలు ఏ విధంగా నడాలి, ఈ అన్ని విషయాలు కూడా సామెతల గ్రంథంలో దేవుడు రాయించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క సంగతులు మనం ఆలోచించినట్లయితే ఈ సామెతల గ్రంథంలో ఒక కీవర్డ్, మూల వచనం ఏంటనంటే మూల వచనం. ఇది మన ఈరోజు దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మూల వచనం గురించి మనం ఆలోచించినట్లయితే సామెతలు 1వ అధ్యాయంలో ఈ మాట మనకు కనబడుతూ ఉంటుంది. ఏంటి మొత్తం అంతకి కూడా 1వ అధ్యాయము మనం చూస్తే ఇది చాలా విలువైనటువంటి మాట. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. అక్కడ ఏమంటున్నారనంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము.
తెలివి, జ్ఞానము, ఈ పదాలు ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం. తెలివి, రెండోది ఏంటండి? జ్ఞానము. తెలివి జ్ఞానము కలగాలి అని అంటే, తెలివి జ్ఞానము కలగాలి అని అంటే ఏంటి, ఏది మూలం అనుకుంటాం మనం సాధారణంగా? తెలివి కానీ జ్ఞానం కానీ కలగాలంటే ఏది మూలం అనుకుంటాం? ఒకవేళ చదువుకునేటువంటి వారైతే ఏమనుకుంటారంటే, బాగా చదివితే మంచి తెలివితేటలు వస్తాయని వాళ్ళు అనుకుంటారు. నిజమే, లోక సంబంధంగా మంచి తెలివితేటలు అనేటువంటివి భౌతిక సంబంధంగా వస్తాయి, అది నిజమైనటువంటి మాటే. లేదంటే మనము ప్రజలను ఎక్కువగా చదవడం, లేదంటే సమాజంలో బ్రతికేటప్పుడు కొన్ని కొన్ని విషయాలను తెలుసుకోవడం వల్ల తెలివి వస్తుంది, జ్ఞానం వస్తుంది అని కూడా మనం అభిప్రాయపడతాం చాలాసార్లు. కానీ సొలొమోను చాలా జ్ఞానవంతుడు. అంత జ్ఞానవంతుడు రాసిన మాట ఏంటంటే, తెలివి కావాలంటే ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటనంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే. ఏమన్నాడండి? తెలివికి మూలం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అనేటువంటిది ప్రధానమైనటువంటిది. మనము దేవుని కృపను బట్టి దేవుని జ్ఞానంలో నడవాలేనంటే మొట్టమొదట మనం కలిగి ఉండవలసింది ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు మనం కలిగి ఉండాలి. అసలు దేవుడు మనల్ని క్షమించింది ఎందుకంటే, క్రీస్తునందు. కీర్తనలందులో ఒక మాట ఉందండి, ఎందుకు క్షమిస్తాడంటే దేవుడు మనల్ని. ఒకసారి మనం చూస్తే ఇక్కడ కీర్తనలందులో ఒక మాట ప్రత్యేకంగా మనకి కనబడుతూ ఉంటుంది. కీర్తన 130వ కీర్తన, 130వ కీర్తన 3వ వచనంలో ఈ విధంగా ఉంది. 130వ కీర్తన 3వ వచనంలో అక్కడ ఉన్నటువంటి మాటను మనం చూసేటువంటి భాగముగా ఇక 130వ కీర్తన 3వ వచనంలో అంటున్నాడు, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? నువ్వు దోషములను కనిపెట్టి చూస్తే ఎవడు నిలువగలడు నీ ముందు? దేవుడు కనిపెట్టి చూశాడు అనుకోండి, మనం ఎవరన్నా నిలవగలగమా? ఎవరన్నా నిలబడగలమా? మన ఇతరుల దోషాలను ఎక్కువ కనిపెడుతూ ఉంటాం, అప్పుడు మన దోషాలు మనకు కనబడవు. కానీ ఒకవేళ ఆయన మన దోషాలను చూశాడు అనుకోండి, నువ్వు దోషములు కనిపెట్టి చూస్తే, అంటే మన సాధారణంగా మానవులుగా మనం దోషాలు కనిపెడుతూ ఉంటాం, ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ తప్పు జరుగుతుంది ఏంటి అనేటువంటిది. కానీ యెహోవా గనుక స్టార్ట్ చేస్తే ఎవడు నిలబడ్డాను నీ ముందు? చెయ్యొస్తాను, నేను నిలబడగలను అన్నవాడు మనం ఎవరం ఎత్తలేం. నువ్వు దోషాలను కనిపెట్టి చూస్తే ఎవడు నిలవగలడు? మరి ఏంటి అని అంటే, దేవుడు మానవుని యొక్క స్వభావాన్ని అర్థం చేసుకున్నవాడు గనుకనే ఒక అవకాశం ఇచ్చాడండి మనిషికి. ఆ అవకాశం ఏంటో 4వ వచనంలో ఉందో చూడండి. ఏంటి అవకాశం? అయినను, చూడండి, అయినను నీయందు జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద ఏం జరుగుతుంది అంటున్నాడండి. ఆయన ఎందుకు అంటే దోషములు కనిపెట్టి చూడగా ఎవడ నిలువగలడు అన్నాడు. అయితే ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు, అయినను నీయందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద ఏం దొరుకుతుంది? ఆయన ఎందుకు క్షమిస్తున్నాడంట మనల్ని? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడానికి. మానవుడు సాధారణంగా ఆయన క్షమిస్తున్నాడు కదా అని చెప్పి భయభక్తులు లేకుండా ఉన్నట్లయితే ఆయన సహించడు. ఆయన క్షమించేటువంటిది ఎందుకు అనంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడానికే మనల్ని ఏం చేస్తున్నాడండి? క్షమిస్తున్నాడు. క్రీస్తునందు మనల్ని అందరినీ ఎందుకు క్షమించాడంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటామని. ఆయన క్షమించింది ఎందుకంటే, ఆయన క్షమాపణ ఎవరో చులకనగా ఎంచకూడదు. ఆయన క్షమాపణ ఎప్పుడూ కూడా మనం చులకనగా ఎంచకూడదు. ఎందుకో తెలుసండి, దేవుడు క్షమిస్తున్నాడు కదా అనేటువంటి మాట మనం ఎప్పుడూ కూడా కాదు. కానీ ఆయన ఎందుకు క్షమిస్తున్నాడు అని అంటే ఒకటే మూలం, ఆయనకి ఎలా ఉంటామని, సాగిలిపడి ఉంటామని, ఆయనకి భయపడతామని. ఆయన అందుకే ఇక్కడ అంటున్నాడు, అయినను నువ్వు దోషాలు కనిపెట్టి చూస్తే ఎవడో నిలవగలడు ప్రభా, నువ్వు ఎవడో నిలవడాడు భూమి మీద. అయినప్పటికీ నీకు ఒక లక్షణం ఉంది. ఆ లక్షణం ఏంటంటే క్షమించే లక్షణం. దేవుడికి క్షమాపణ గుణం కలిగేటువంటి వాడు. ఎలా క్షమిస్తాడు ఆయన? మానవుల్ని ఎంత క్షమించాడు ఆయన? నిజంగా ఆలోచించండి ఒకసారి, మనల్ని ఆలోచించండి. దేవుడు కనుక మనల్ని క్షమించకపోయి ఉంటే ఈరోజు మనం ఎలా ఉండేవాళ్ళమా? దేవుడు క్షమిస్తున్నాడు. ఒకవేళ మొన్న కూడా ఒక విషయాన్ని నేను చెప్పాను.
ఒకవేళ మన పాపాన్ని బట్టి మనల్ని దేవుడు ఎంతనే చంపేస్తే ఈరోజు మనం ఇక్కడికి వచ్చి ఉండేవాళ్ళ? ఉదయాన్నే మనల్ని నిద్ర లేపింది ఏంటో తెలుసండి? దేవుని కృప నిద్ర లేపింది. మనం ఉదయాన్నే మనల్ని నిద్ర లేపింది ఏంటండి? ఆయన కృప వల్లే నిద్ర లేవగలిగాం మనం. ఆయన కృపను బట్టే ఈరోజు మనం ఆయనను ఆరాధించగలుగుతున్నాం. ఆయన కృపను బట్టే ఈరోజు జీవిస్తున్నామండి. ఆయన ఎంత గొప్పవాడనంటే ఆయన క్షమిస్తే ఆయన పాపాలని ఎక్కడ పడేస్తానని సముద్ర అగాధంలో పడేస్తాను నేను పాపాలని. ఒకవేళ నిజంగా పశ్చాత్తాపడి దేవుని యొద్ద ఎవరైనా సరే సాగిలి పడ్డారని అనుకోండి, వారి పాపాలను ఎక్కడ పడేస్తానన్నాడు? సముద్ర అగాధంలో. మీరు ఎప్పుడన్నా గమనించండి, సముద్రంలో ఏ వస్తువు అన్నా పడిపోతే మళ్ళీ కనబడుతుంది అది. దేవుడు క్షమిస్తే ఎప్పుడూ కూడా ఆ వ్యక్తిని పూర్తిగా క్షమిస్తాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు అది ఎప్పుడు అనంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడాన్ని అనేటువంటిది. ఎందుకంటే ఆయన యందు ఎవరైతే ఇప్పుడు పౌలు గారిని దేవుడు క్షమించాడు, కానీ జీవితం అంతా కూడా పౌలు గారు ఎవరికి దాసుడిగా ఉన్నారు? క్రీస్తుకి దాసుడిగా ఉన్నాడండి. అలాగనే దావీదుని దేవుని క్షమించాడు, ఇక మీదట మిగిలిన కాలం అంతా కూడా దేవునితో ఇది నమ్మకంగా ఉన్నాడు. అలాగనే మనం ఆలోచించినట్లయితే బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, పేతురును కూడా దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. ఎందుకంటే నిజంగా క్షమించినట్టే. ఎందుకు క్షమించినట్టే? నువ్వెవరో నాకు తెలియదనంటే ఖచ్చితంగా మనమైతే చాలా బాధపడతాం. కానీ దేవుడు ఏం చేశాడనంటే నీ నమ్మిక తప్పిపోకుండా దేవుడు కూడా ప్రభువు కూడా చాలాసార్లు అన్నాడు, సాతాను నిన్ను చాలాసార్లు మరి జల్లుళ్ళు వేసి ఏం చేశాడు? వెలించాడు. కానీ నీ నమ్మిక తప్పిపోకున్నట్లు ఏం చేశాడన్నాడండి? కాపాడినాడు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అనేటువంటిది మానవుడికి ప్రాథమికంగా అలవాటు అవ్వాల్సినటువంటి విషయం. భక్తి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్దంటే భక్తి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్దంటే ఒక మెటీరియల్ జ్ఞానం నుంచి స్టార్ట్ అవుదాం. ఈరోజు పెద్ద సమస్య ఏంటంటే సమాజంలో ఈ బైబిల్ ఇన్ఫర్మేషన్ని బైబిల్ ట్రైనింగ్ అయ్యే వారికి కూడా మేము చెప్తూ ఉంటాం, ఆయన త్రోవల్లో నడిచేటువంటి వారు. అసలు మనం ఆయన త్రోవలో నడవాలి అని అంటే యెహోవా యందు ఏం కలిగి ఉండాలి? భయం కలిగి ఉండాలి. ఆయన త్రోవలో ఎందుకు నడమో తెలుసు అంటే చాలాసార్లు ఆయనకు భయపడం కాబట్టి. మీరు ఎప్పుడన్నా ఆలోచించండి, కరెంట్ గురించి సరిగ్గా తెలియనట్టు వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ చెయ్యేస్తాడు. చెయ్యితే ఏమవుద్ది? ఒకవేళ ట్రాన్స్ఫార్మర్ యొక్క పవర్ ఏంటో అర్థమైతే ఖచ్చితంగా మనం జాగ్రత్తగా ఉంటాం. అలాగనే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క అపరిమితమైనటువంటి ఆ మహత్యం మనకు తెలిసినప్పుడు ఖచ్చితంగా ఆయన ద్వారానే మనం. అందుకే ఏమన్నాడనంటే దేవుడు మార్గము ఎప్పుడైనాను విఫలమైందా? దేవుడు ఎప్పుడన్నా ఫెయిల్ అయ్యాడా? తన మార్గముల విషయంలో కానీ తన జ్ఞానం విషయంలో కానీ ఎప్పుడన్నా మీరు బైబిల్లో చూడండి, ఆయన కొరకు బ్రతికిన వ్యక్తి ఎవరైనా సరే ఫెయిల్ అయ్యాడా? ఆదికాండం నుంచి ప్రాణగంధం వరకు ఆయన కొరకు బ్రతికిన వ్యక్తి. అంటే ఫెయిల్యూర్ అంటే మీకు తాత్కాలికంగా కనిపించవచ్చు, కొన్ని శ్రమలు ఎలాంటివన్నీ కూడా. ఈవెన్ యోబు గురించి కూడా ఉంది. యోబు ఎలాంటి వాడు చూడండి. మీరు ఒకసారి యోబు గ్రంథం చూసినట్లయితే యోబు గురించి కూడా ఆయన ఏమని రాయించాడంటే మనం చూస్తే అక్కడ 1వ అధ్యాయంలో మనకుంటూ ఉంటుంది. 1వ అధ్యాయము చూడండి, అక్కడ అంటున్నాడండి 1వ అధ్యాయం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏ విధంగా ఉంటారంటే చూడండి 1వ అధ్యాయము 1వ వచనం, ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండెను, అతడు యథార్థవర్తనుడు. ఎలాంటి వాడండి? యథార్థవంతుడు. తర్వాత న్యాయవంతుడిని, దేవుని యందు భయభక్తులు కలిగి ఏం విడిచిపెట్టాడు? మనం చెడుతనం విడిచిపెట్టాలంటే దానికి మూలం ఒకటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. నేను చాలాసార్లు చెప్తాను, మన జీవితంలో మనకు ఎవరి భయం ఉన్నా సరే చెడుతనం విడిచిపెట్టలేం. పర్సనల్గా చెడుతనం చేస్తాం మనం. ఒకవేళ మనలో తండ్రి భయమో, తల్లి భయమో, లేదంటే బంధువుల భయమో, సంఘస్థుల భయమో, పాస్టర్ గారి భయం ఉందనుకోండి, ఒకవేళ చెడుతనం ఎదరకుండా చేయకపోవచ్చు. అది పర్సనల్గా మనం చేయగలిగినటువంటి శక్తిని సాతాను ఇస్తూ ఉంటాడు. కానీ చెడుతనం విసర్జించాలంటే ఇక్కడ అంటున్నాడండి, యోబు గురించి అంటున్నాడు, ఏమంటాడంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఏం విడిచిపెట్టాడంటండి? చెడుతనము విడిచిపెట్టాడంటాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. మీరు అందుకే యోసేపుని కనుక మీరు చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడికి పాపం చేసే అవకాశం వచ్చినప్పటికీ చేయడు. చాలాసార్లు మనం పాపం చేయడానికి అవకాశం లేక చెయ్యం.
కానీ అవకాశం ఉన్నా చేయడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. ఒకసారి అబ్రహాముని ధనం తీసుకోమంటే చాలా చక్కగా ఆలోచించాడు. ఎంత భయభక్తులు కలిగి ఆలోచించాడంటే ఒకటే అన్నాడండి అబ్రహాం, ఏమన్నాడనంటే నీ వల్ల నేను ఆశీర్వించబడ్డాను అని చెప్పకుండానట్లు ఈ దీంట్లో ఒక నూలు పోకు కూడా నేను ఏం చేయనన్నాడండి, తీసుకో. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు ఖచ్చితంగా తన జీవితంలో ఏ విధంగా ఉంటూ ఉంటాడంటే తన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఏది పడితే చేయడు. ఎందుకనంటే ఆయన త్రోవల యందు నడుచుకుని వారందరూ ఎవరండి, ధన్యులు. ఆయన త్రోవల యందు నడుచుకునే వారందరూ కూడా. ఇక్కడ యోబు అయితే మీరు అనుకోవచ్చు, యోబు ఇంత బాగా బ్రతికినా సరే శ్రమలు ఎందుకు వచ్చాయి? చాలాసార్లు ఏమనుకుంటామనంటే శ్రమలు వస్తే ఫెయిల్ అయినట్టు, శ్రమలు లేకపోతే జీవితం సక్సెస్ అయినట్టు. కానీ యెహోవా యందు భయభక్తులు బైబిల్లో ఎవరికైతే ఉన్నా వాళ్ళకందరికీ శ్రమలు వచ్చాయి, కానీ వారు ఎక్కడా కూడా జీవితంలో ఫెయిల్ అవ్వలేదు. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే యెహోవా యందు అందుకే అన్నాడు, ఏమన్నాడంటే చెడుతనమును అసహించుకుంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం. మనకి ఎప్పుడు కూడా బైబిల్లో మాట ఉందండి, ఏంటంటే హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంది. ఏమన్నాడంటే యేసు ప్రభువు వారి గురించి మాట్లాడుతూ హెబ్రీలకు రాసిన పత్రిక అక్కడ చూడండి ఏమంటున్నాడనంటే 1వ అధ్యాయము 7వ వచనం అండి. అక్కడ అంటున్నాడు యేసు ప్రభువు వారి గురించి మాట్లాడుతూ తండ్రి అయిన దేవుడు ఒక మాట అంటున్నాడు చూడండి, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిల్చున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. 9వ వచనం నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని చెయ్యలేదు అని అంటలేదు, దుర్నీతిని ద్వేషించాడట. దుర్నీతిని ద్వేషించడం వేరు, దుర్నీతిని చేయకపోవడం వేరు. నీతిని ప్రేమించాడు. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు మనం ఏం చేస్తామంటే నీతిని ప్రేమిస్తాం, దుర్నీతిని ద్వేషిస్తాం. ఒక్కోసారి మనం సాధారణంగా జరిగేటువంటిది ఏంటంటే నీతిని ప్రేమిస్తాం, దుర్నీతిని కూడా ప్రేమిస్తూ ఉంటాం. కానీ ఈ రెండిట్లకి ఎప్పుడు కూడా నార్త్ పోల్ సౌత్ పోల్ అని ఉంటుంది తప్ప రెండూ సరి సమానంగా ఉండవు. యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నాడో వాడు మొట్టమొదటి ఏం చేస్తాడంటే నీతిని ప్రేమిస్తాడు. రెండోది ఏంటంటే దుర్నీతిని ఖచ్చితంగా ఏం చేస్తాడండి, ద్వేషిస్తాడు. ఈ రెండు రివర్స్లోనే జరగాలి. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇంకా ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయో మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే చూడండి 145వ కీర్తన 19వ వచనంలో యెహోవా యందు భయభక్తులు గల వారికి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం చూడండి. 145వ కీర్తన 19వ వచనంలో ఈ విధంగా ఉంది. 145వ కీర్తనలో ఈ విధంగా ఉంది. 145వ కీర్తన 19వ వచనంలో అంటున్నాడు, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. నిజంగా తన యందు భయభక్తులు, చాలామంది భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తారు, చాలా కన్నీళ్ళు విడుస్తారు భయభక్తులు కలిగి, ఆ బయటికి చెప్పుకోలేరు. దేవుని కొరకు ఎంతో కన్నీళ్ళు కాచి కుమిలిపోతూ వ్యక్తిగతమైన జీవితాల్లో చాలా నానా విధమైనటువంటి శోకములతో కన్నీళ్ళతో కష్టాలతో ఉంటూ ఉంటాడు. ఇక్కడ అంటున్నాడండి, ఏమన్నాడు, చాలామంది అండి ప్రార్థన చేస్తారు, కుటుంబాల కోసం బిడ్డల రక్షణ కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. నిజంగా యెహోవా యందు భయభక్తులు కలిగి మనం ప్రార్థన చేసినట్లయితే ఏదో ఒక రోజు ఖచ్చితంగా ప్రార్థనకు దేవుడు ఇస్తాడండి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా. ఇక్కడ అన్నాడండి యెహోవా యందు తన యందు భయభక్తులు గల వారి కోరిక. భయభక్తులు కలిగిన వాడు ఎప్పుడూ కూడా ఏమి కోరుకుంటాడో మీకు బాగా తెలుసు. తన యందు భయభక్తులు కలిగినటువంటి వాడు ఏం కోరుకుంటాడు, నీతిని కోరుకుంటాడు. తన యందు భయభక్తులు కలిగినటువంటి వారి గురించి మనం ఆలోచించినట్లయితే యెహోవా యందు భయభక్తులు గల వారి కోరిక నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని ఏం చేస్తాడండి, రక్షిస్తాడు. ఆయన మొర్ర ఆలకించే దేవుడు అండి. నిజంగా ఆలోచించండి, ప్రార్థన చేస్తున్నావా అని నేను మిమ్మల్ని అడగట్లేదు, ప్రార్థనలో మొర్ర పెడుతున్నామా అని మాత్రం అడుగుతున్నాను. ప్రార్థనలో మొర్ర పెడుతున్నామా దేవునికి? ఎంతమంది మన యొక్క జీవితంలో వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మీకు ఒక విషయం తెలుసండి, ఈ భూమి మీద నిజంగా ఎవరైనా భక్తిపరుడై ఉంటే, భక్తిపరుడిగా దేవుని కొరకు బ్రతికితే వాళ్ళ జీవితాల్లో ఆ భక్తిపరుడు అని చెప్పడానికి ఒకటే లక్షణం ఉందండి,
ఆ లక్షణం ఏంటో చూడండి. ఆదికాండంలో భక్తిపరుడు జీవితంలో ఉండేటువంటి విషయాలు ఏంటో మనం ఇక్కడ చూడొచ్చు. ఏంటంటే నలభై 47వ ఆదికాండము ఏమంటున్నాడు? 8వ వచనంలో ఫరో యాకోబుతో మాట్లాడుతున్నాడండి. ఫరో ఎవరితో మాట్లాడుతున్నాడు? యాకోబు సంతానం అంతా ఎక్కడికి వచ్చేసారు? ఐగుప్తుకు వచ్చేసారండి. యాకోబు సంతానం అంతా ఎక్కడికి వచ్చారు? ఐగుప్తుకు వచ్చేసారు. వచ్చేస్తే నిజంగా ఫరో మాట్లాడుతున్నాడండి. అక్కడ యాకోబుని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడో చూడండి. ఫరో, నీవు జీవించిన సంవత్సరాలు ఎన్ని అని యాకోబుని అడిగినందుకు, నువ్వు ఎన్ని సంవత్సరాలు జీవించావు, నీ వయసు ఎంత అని అడిగారు. ఎవరు? ఫరో. ఎవరిని అడిగాడండి? యాకోబుని అడిగాడు. దానికి యాకోబు ఇచ్చిన సమాధానం చూడండి. నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరంలో కొంచెముగాను దుఃఖ సహితమైనవిగాను ఉన్నవి. ఈ మాట చదివినప్పుడు ఏమనిపిస్తుంది? యాకోబు జీవితంలో ఎక్కువ దుఃఖాలే ఉన్నాయట. కానీ దేవుని సంకల్పంలో ఎవరున్నారు చెప్పండి? దేవుని సంకల్పంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుని కొరకు బ్రతికేటువంటి వారి యొక్క జీవితంలో దుఃఖ సహితులుగా ఉంటాయి, కానీ వారు దేవుని సంకల్పంలో ఉంటారు. ఆయన అంటున్నాడండి, ఏమంటున్నాడో చూడండి. మళ్ళీ అక్కడ అంటున్నాడండి యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130, నేను జీవించిన సంవత్సరాలు కొంచెముగాను, అవి కూడా ఎలాగున్నాయి? దుఃఖ సహితంగా ఉన్నాయి. కానీ యాకోబుని దేవుడు ఏం చేయలేదు? విడిచిపెట్టలేదు. చాలాసార్లు తన జీవితంలో మనకు కొన్ని రాయబడ్డాయి, కానీ తన జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని దుఃఖాలు అయినప్పటికీ దేవుడికి తరతరాలకి జ్ఞాపకార్థం ఏంటనంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు. ఎందుకు దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అన్నాడో తెలుసా? వాళ్ళ దేవుని యందు ఏం కలిగి ఉన్నారండి? భయభక్తులు కలిగి ఉన్నారు. ఈవెన్ అబ్రహాము ఎంత భయభక్తులు కలిగినటువంటి వాడు అని అంటే, వాగ్దానం కొరకు ఎన్నో సంవత్సరాలు ఏం చేశాడండి? ఆయన కనిపెట్టాడు. ఎన్ని సంవత్సరాలు కనిపెట్టాడండి? దాదాపుగా 25 సంవత్సరాలు ఏం చేశాడండి? మనం 25 నిమిషాలు వెయిట్ చేయలేం. 25 minutes. నేను 25 రోజులని కూడా అనలేదు. 25 years కనిపెట్టాడు. ఆ వాగ్దానాన్ని గురించి సందేహింపక చాలా కనిపెట్టాడు దేవునిలో. కనిపెట్టి చివరికి మనం ఏంటంటే, దేవుడు సారా గర్భంలో తీసుకొని వచ్చాడు. మళ్ళా దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ దేవుడు ఏమంటున్నాడు? ఒక సమయంలో ఏమంటున్నాడండి? అబ్రహాము, నీతో మాట్లాడాలి. ఈసారి నీకు వాగ్దానం చేయడానికి కాదు. వాగ్దానాలు చేశాడు దేవుడు అబ్రహాంకి. వాగ్దానం కాదు ఈసారి చేసేది. చూడండి ఏమని అన్నాడో చూడండి. ఆదికాండం 22వ అధ్యాయంలో ఎంత భయభక్తులు కనపరిచాడు చూడండి అబ్రహాం. చూడండి ఆదికాండము చూడండి ఏమంటున్నాడో. ఆదికాండము చూడండి ఏమంటున్నాడో. ఆదికాండము 22వ అధ్యాయంలో చూడండి. 22వ అధ్యాయము 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముని ఏం చేశాడండి? పరిశోధించెను. అక్కడ ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు ఏమన్నాడండి? అబ్రహాము, చిత్తము ప్రభువా, నీ ఇష్టం, ఇదిగో నేను వచ్చాను, ఏం చేయమంటావు? ఒకవేళ అబ్రహాము కూడా ఊహించుండటం. కానీ అబ్రహాము దేవుణ్ణి అర్థం చేసుకున్నవాడు. అబ్రహాము చూడండి అక్కడ ఏమంటున్నాడో చూడండి. చిత్తం ప్రభువా నేను 2వ వచనంలో, అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని. ఈ న్యూస్ అన్నప్పుడు ఎలా ఉంటుందండి అబ్రహాంకి? ఎవరిని అర్పించాలి? ఎన్నో సంవత్సరం చదువుతున్నాయి వచ్చినాన్ని. నీకున్న ఒక్క కుమారుని ఏం చేయాలి? నాకు
అర్పించాలి. ఇప్పుడు అబ్రహాం ఏం చేయాలి? ఒకవేళ చాలా ఆలోచనలు రావచ్చు అబ్రహాంకి, కానీ రాలేదు అవన్నీ. అబ్రహాముకి నెగిటివ్ ఆలోచనలు ఏమీ రాకుండా గల కారణం ఏంటో తెలుసండి? విశ్వాసం. మనకెప్పుడు కూడా భవిష్యత్తు అంటే మనకి ఏం కలిగి ఉన్నామో దాని మీద కట్టుకుంటాం మనం భవిష్యత్తుని. కానీ అబ్రహాము ఏం కనబడుతున్నాయో దాని మీద కట్టుకోలేదు, ఎవరు కనబట్టలేదో ఆ దేవుని మీద కట్టుకున్నాడు. ఈరోజు విశ్వాసాలు ఆ విధంగా మనం వింటున్నాయా? కంటికి కనిపించే వాటిని భవిష్యత్తు అనుకొని, కంటికి కనిపించే మన జీవితాలను నిలబెట్టేస్తాయి అనుకొని, కంటికి కనిపించేవే మనల్ని ఎప్పటికైనా సరే మేలైన స్థితికి తీసుకొస్తాం. ఎప్పుడు భ్రమపడకండి. ఎందుకో తెలుసా? కంటికి లేని వాటిని ఉన్న వాటిగా పిలిచే దేవుడు మనకున్నాడు. గాడ్ ఈజ్ సో వండర్. దేవుడు లేని వాటిని ఎలా పిలుస్తాడంటే, శూన్యములో భూమిని ఆయన ఏం చేశాడు? వేలాడ చేశాడు. మనం శూన్యములో నిలబెట్టాడు భూమిని. ఏ ఆధారం లేని చోట భూమిని ఏం చేశాడు? నిలబెట్టాడు. జీవితంలో చాలామంది అభిప్రాయపడేటువంటిది ఏంటంటే, అందరికీ చాలా ఉన్నాయండి, నాకైతే ఏ ఆధారం లేదండి భవిష్యత్తులో బ్రతకడానికి. ఒకవేళ అలాంటి వారందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచవచ్చు. ఏ ఆధారము లేని చోట భూమిని నిలబెట్టిన దేవుడు ఈ భూమి మీద నీకు ఏ ఆధారాలు కనిపించకపోయినప్పటికీ ఈ భూమి మీద తన సంకల్పం నెరవేరే వరకు నేను నిలబెట్టగలడు. ఇదే విశ్వాసకు ఉన్నటువంటి ధైర్యం. మర్చిపోకండి, జీవితంలో ఏమీ లేకపోయినప్పటికీ తన చిత్తం ఈ భూమి మీద నెరవేరే వరకు దేవుడు నిలబెడతాడు. ఆ రోజు వరకు నీ వెంటుకు కూడా ఏం చేయదన్నాడండి? రాలిపోనాను, నీ వెంకటికల నేను నిలబెట్టాను. పౌలు తన జీవితంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. పౌలు గారిని చాలామంది చంపేయాలనుకున్నారు, చాలామంది అరెస్ట్ చేయాలనుకున్నారు, చాలామంది చంపేయాలని అనుకున్నప్పటికీ ఏదైతే అననీయతో చెప్పాడో అది నెరవేరే వరకు పౌలు చనిపోలేదు. అవునండి, అననీయతో ఏం చెప్పాడు? రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను, అన్యజనుల ఎదుటను నా నామం భరించడానికి నేను ఏర్పరచుకున్న సాధనవత్రం. ఆ 3 నెరవేరే వరకు పౌలు గారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. శ్రమలు వచ్చే, కష్టాలు వచ్చే, హింసలు వచ్చే, కానీ ఆ 3 వాగ్దానాలు నెరవేరేలేదండి. కనుక ఇక్కడ అబ్రహాము కూడా ఏమని తలస్తున్నాడో తెలుసండి? ఏమి నమ్ముంటాడు అబ్రహాం ఈ టైంలో? కుమారుని ఇచ్చేయమంటే అది చిన్న విషయం అండి. ఇచ్చేయమంటే కూర్చోబెట్టేదో ఒక దేవుని మందిరాన్ని కూర్చోబెట్టమని కూడా అనలేదు. ఏమంటున్నాడండి? ఏమి ఇవ్వాలి? బలి ఇవ్వాలి. కనుక ఇక్కడ ఆ వెంటనే ఏం చేశాడో చూడండి. 3వ వచనంలో, లేట్ కూడా చేయలేదండి అబ్రహాం. 3వ వచనంలో చూడండి, తెల్లవారినప్పుడు. ఎప్పుడండి? ఎన్ని రోజులు ఆలోచించాడు? దేవుడు మాటను మనం ఎక్కువ బ్రెయిన్తో ఆలోచించకూడదు, నమ్మాలంతే. కొంతమంది ఎక్కువ బ్రెయిన్ ఉపయోగించేస్తుంటారు. దేవుని మాటలు వస్తుంటే బ్రెయిన్ సరైంది అని అంటారా? మనం దీనికంటే వేరుగా ఏదన్నా చేయగలమా? ఎప్పుడూ కూడా విశ్వాసంలో బ్రెయిన్ వాడకూడదు. బ్రెయిన్లోకి వాక్యం వెళ్ళిన తర్వాత హృదయంలోకి వెళ్ళిన మళ్ళీ బ్రెయిన్లోకి తీసుకొచ్చామనుకోండి, దాన్ని అటు ఇటు ఆడిస్తూ ఉంటుంది ఆ వచనం. ఎప్పుడూ కూడా విశ్వాసం ఉంచేటువంటి వారు ఎక్కువ బ్రెయిన్ యూజ్ చేయకూడదు, హృదయాన్ని యూజ్ చేయాలి. ఈరోజు అనేక మంది దేవుని మాటలు నమ్మకపోవడం కారణం ఏంటంటే ఎక్కువ బ్రెయిన్ యూజ్ చేస్తుంటారు, హృదయం యూజ్ చేయరు. నువ్వు విశ్వసించేటప్పుడు, ఇప్పుడు అబ్రహాము బ్రెయిన్ యూజ్ చేస్తుంటే ఇప్పుడు ఇస్సాకుని ఇచ్చేయమంటున్నాడు. ఇస్సాకుని ఇచ్చేస్తే ఎలాగా? ఇవ్వకివ్వకే దేవుడు. ఇంకోటి చెప్పనండి, అబ్రహాము ప్లేస్లో ఎవరున్నా ఈ ప్రశ్న అడిగి ఉండేవారు దేవుణ్ణి. ఆ ప్రశ్న ఏంటో తెలుసా అండి? నీ సంతానం ద్వారా నీ ఆ సారా గర్భంలోంచి వస్తాడు ఇస్సాకు అని చెప్పాడు. ఆ సంతానం ద్వారా ఏమవుతుంది అంటే, ఒక రకంగా చెప్పాలంటే నీ సంతానం అంటే ఇస్సాకు వలనైనది ఏమన్నాడండి? నీ సంతానం అనబడిన అన్నాడు. ఇప్పుడు సరే, ఒక క్వశ్చన్ అడగొచ్చు, ప్రభువా నువ్వే కదా నాకు వాగ్దానం చేసావు, ఇస్సాకు వల్ల ఏమవుతుంది అన్నావు, ఇప్పుడు ఇస్సాకునే ఇచ్చేయమన్నావు, ఎలా నెరవేరుతుంది వాగ్దానం? ఈ ప్రశ్న అబ్రహాం ఎవరిని అడగలేదు. ఎందుకు అడగలేదు తెలుసా? విశ్వాసాన్ని బట్టి అడగలేదు. విశ్వాసము లేనివాడు చాలా ప్రశ్నలు వేస్తాడు దేవుణ్ణి. విశ్వాసం ఉన్నవాడు ప్రశ్నేయుడు, లోబడతాడంతే. ఎక్కువ ప్రశ్నలు వచ్చేస్తున్నాయి అనుకోండి దేవుని మీద, దేవుని ఎక్కువ నమ్మట్లేదు. దేవుని మీద ప్రశ్నలు రాలేదు అబ్రహాంకండి. ఎలా చేస్తాడు అని అనుకోలేదు, ఒకటే నమ్మాడు అబ్రహాం. చూడండి, హెబ్రీ పత్రికలో ఏముందో మనం చూడొచ్చు. హెబ్రీలకు రాసిన పత్రిక మనం చూడండి, హెబ్రీలకు రాసిన పత్రికలో
నాకు చెప్తున్నాడండి. 11వ అధ్యాయంలో చూడండి, 11వ అధ్యాయము 11వ అధ్యాయం చివరిలో చెప్తున్నాడండి, ఇస్సాకు వలనైనది ఏమన్నాడండి, నీ సంతానం అనబడిన అని యెమనుతో చెప్పబడెను. అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని. చూడండి, మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా తన మృతుల్లో నుండి మరలా ఎంత రాశాడు చూడండి అబ్రహాము గురించి. అసలు అబ్రహాము ఇవ్వలేదు, కానీ విశ్వాసాలు అర్పించేశాడు దేవునికి. దేవుడు ఆగమన్నాడు కాబట్టి లేదు, అబ్రహాం ఇచ్చేస్తాడు అది. అసలు ముందు మనం పని చేయకముందు అసలు హృదయంలో అంత బలమైన విశ్వాసం ఉందా? ఇచ్చేశాడని రాశాడండి పరిశుద్ధాత్మ దేవుడు, ఇచ్చేశాడు తన హృదయంతో. దేవుడు ఆగమన్నాడు కాబట్టి ఆగాడు, లేదంటే అబ్రహాం ఏం చేస్తాడు? మృతులను సైతం దేవుడు ఏం చేయగలడు? ఇస్సాకు బూడిద అయిపోయినా సరే ఆ బూడిదలోంచి మళ్ళీ ఇస్సాకుని తీసుకొచ్చేస్తాడు నా దేవుడు. అంత శక్తిమంతుడు ఆయన. తన వాగ్దానం చేసిన దేవుడు ఎలాంటి వాడు కాదు. ఎలాంటి వాడు అంటున్నాడండి? నమ్మదగిన వాడు. వాగ్దానం చేసి ఆయన మాట తప్పని వాడు. వాగ్దానం ఎన్నడూనూ ఏమవుతూ నిరర్ధకము కానేరదని చెప్తున్నాడండి. కనుక ఇక్కడ ఇదే విషయాలు కనుక మనం చూసినట్లయితే ఆది కాండములో అబ్రహామును గురించి ఈ మాట అంతా ఎందుకు చేయమన్నాడనంటే ఇదే చివరిగా మనం చూద్దాం. ఆది కాండంలో ఏమన్నాడనంటే ఇదే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే 22వ అధ్యాయంలోనే ఇక్కడ అంటున్నాడండి, 5వ వచనంలో చూడండి, తన పనివారితో మీరు గాడిదని ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి 6వ వచనంలో దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని ఏం చేశాడండి? పోయాడు. అబ్రహాము గుండుకున్న విశ్వాసం చూడండి. ఏం పట్టుకొని వెళ్ళాడు? నిప్పు. ఏం చేశాడండి? కత్తి పట్టుకుని వెళ్ళిపోయాడు. వారిద్దరూ కూడి ఉండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. ఈ మాట అడిగినప్పుడు ఏ తండ్రికైనా ఎలా ఉంటుందో చూడండి. ఇది అడిగాడు ప్రశ్న. ఇస్సాకు ఏమీ మరీ పసిపిల్లోడు కాదు, అప్పటికే జ్ఞానవంతుడు. బలికి ఏమి ఇవ్వాలో ఇస్సాకు తెలుసు. బలి ఏమిచ్చి ఇచ్చేవారండి ఆ రోజుల్లో? గొర్రెనిచ్చేవారు. నా తండ్రి ఏమంటున్నాడో చూడండి. ఏమంటున్నాడు? అటు చూసి నా తండ్రి అని పిలిచిన అందుకు అతడు ఏమి నా కుమారుడు అన్నప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నావు కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడిగండి. ఏమని అడిగాడండి? నిప్పులు కట్టెలు ఉన్నాయి కానీ దహన బలికి ఏమి లేదు, గొర్రె పిల్ల లేదు అని అడగగా అక్కడ చెప్తున్నాడు చూడండి, అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకున్నని. అబ్రహాము తెలుసు, నిన్నే చూసుకున్నాడు. ఆ గొర్రె పిల్ల ఎవరు? నువ్వే. అబ్రహాం విశ్వాసానికి తండ్రి 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 మనం అంటున్నామనంటే ఎక్కడ ఫెయిల్ అవ్వని వాడు, దేవుని మాటను అనుమానించిన వాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడంటే అక్కడ అంటున్నాడండి అబ్రహాము అక్కడ అంటుంటే 9వ వచనంలో చూడండి, అలాగ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకి వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి కట్టెలు ఏం చేశాడండి? చక్కగా పేర్చేశాడు. తర్వాత ఏం చేశాడో చూడండి, తన కుమారుడు ఇస్సాకును ఏం చేశాడండి? ఏం చేశాడంటండి? బంధించేశాడు. బంధించేస్తే ఏ కుమారుడైనా తండ్రి ఇప్పుడు కత్తి ఎత్తితే ఏమనుకుంటాడు చెప్పండి తండ్రిని? ఇక్కడ నాకు ఇంకొక విషయం కూడా అర్థమవుతుంది. ఇస్సాకు అప్పటికే దేవుని యందు భయభక్తులు అంటే నా తండ్రి అన్నాడు గొర్రెపిల్లని చూసుకుంటానని, అది నేనే అనే సంగతి ఇప్పటికి అర్థమై ఉంటుంది. ఎవరికి? ఇస్సాక్కి. బంధించేశాడు. తర్వాత ఇంకోటి మనం చూసినట్లయితే అక్కడ చూస్తూ ఉంటాం, ఏదన్నాడు అబ్రహాము నా కుమారుడు అక్కడ కింద మనం పేర్చి తన కుమారుడును ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన కట్ల మీద ఉంచును. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకన అబ్రహామా అబ్రహామా అని పిలిచినందుకు చిత్తం ప్రభు అనిను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద ఏం చేయొద్దన్నాడు? చెయ్యొద్దు.
కానీ ఒక్కట మాత్రం కనిపెట్టాను అబ్రహాము నీలో నేను ఇందాక ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగిన, అది అబ్రహాములో చూశాడట. చూడండి కింద అదే అంటున్నాడు చూడండి, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు నాకు వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువల్ల నాకేం చేస్తుంది? నిజంగా మనం దేవుని యందు భయభక్తులు గలవారు అని చెప్పడానికి ఏం కనబడుతుంది ఆయనలో? మనకి దేవుని యందు భయభక్తులు కలవడం అని చెప్పడానికి మనకి ఆయనలో మనకి ఏం కనబడుతుంది? దేవుని యందు భయభక్తులు కలవాడు ఇతను, దేవుని యందు భయభక్తులు కలవాడు. మన గురించి అనేకులు ఇవ్వాల్సిన సాక్ష్యం ఏంటో తెలుసండి? జ్ఞానవంతుడు, తెలివైనడు, లేదంటే చాలా సంపాదించడు, ఇది కాదు. యెహోవా యందు భయభక్తులు గలవాడు అతను. ఆమె యెహోవా యందు ఎలాంటిది? భయభక్తులు గల స్త్రీ అనే సాక్ష్యం ఇవ్వాలి. కనుక దీన్ని బట్టి ఏమన్నాడండి? ఇప్పుడు అబ్రహాము దీవించబడ్డాడా లేదండి? తరతరాలకి విశ్వాసాన్ని తండ్రి ఏమన్నాడో తెలుసండి? ఎంత దీవించాడంటే అబ్రహాముని, ఇసక రేణు అంత సంతానాన్ని తీసుకొస్తానన్నాడు. ఇశ్రాయేలుని లెక్క పెట్టచ్చు, మరి ఇసక రేణుల సంతానం ఎక్కడొచ్చింది అని అంటే గలతీ పత్రులు అన్నాడు, ఆ పక్షమున క్రీస్తు. అందుకని ఏమన్నాడంటే క్రీస్తు పక్షముంటే వాళ్ళందరూ కూడా ఎవరి సంతానమై ఉన్నారు? ఒక మానవుడిని, గ్రామాన్ని దేవుడు ఏం చేస్తాడు? నీ నామం ఏం చేస్తాను? నేను గొప్ప చేసేదను. ఈరోజు మీరు అనండి, భూమి మీద అబ్రహాము నామం ఎంత గొప్పదైంది? ఎంత గొప్పదైంది? అబ్రహాం పేరు చెప్పుకోవాలంటే చాలా అతిశయించేవారు. దానికి కారణం ఏంటో తెలుసండి? అతనుకున్న ఆస్తి పాస్తులు, లేదంటే అతనుకున్నటువంటి తెలివితేటలు కాదు. అతనుకున్న ఏకైక లక్షణం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు గలవాడు అతను. అందుకే గలతీ పత్రికలో మనం చూస్తే ఇదే మాటని మనం చూసినట్లయితే, గలతీలకు రాసిన పత్రిక ఈ వచనం నేను ముగిస్తాను చూడండి. అక్కడ అంటున్నాడండి 3వ అధ్యాయం 29వ వచనంలో, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమున ఎవరై ఉన్నారు? అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం ఏమై ఉన్నారు అంటే, ఇప్పుడు క్రైస్తవులు కూడా ఎవరి సంతానమై ఉన్నారు? ఇసక రేణువులంత వాగ్దానం. ఈ రోజుకి దేవుడు నిజమని చెప్పడానికి ఈరోజు సాక్ష్యం మనమేనండి. ఈ రోజుకి క్రైస్తవులు పెరుగుతున్నారు లేదు చెప్పండి? ఈ రోజుకి నెరవేరుతుంది వాగ్దానం. ఇసక రేణువులంతా ఏం చేస్తానన్నాడండి ఆయన? క్రీస్తు పక్షమున ఉన్నవారందరూ కూడా ఎవరి సంతానమై ఉన్నారు? అబ్రాహాము సంతానమైనారు. ఈ రోజుకి ఆదికాండలో చేసిన వాగ్దానం నెరవేరుతూనే ఉన్నది. క్రీస్తుని అంగీకరించిన వారందరూ కూడా ఎవరి సంతానంగా పిలువబడుతున్నారండి? అబ్రాహాము సంతానంగా పిలువబడుతున్నారు. అబ్రాహాముని ఎంత హైలైట్ చేశాడంటే, లాజరు చనిపోయి అబ్రాహాము రొమ్మును ఏం చేశాడు అనుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సోదరుల మనందరం కూడా యెహోవా యందు భయభక్తులు పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడే అని చెప్తున్నాడు. సామెతలో, కీర్తనలను యెహోవా యందు భయభక్తులు అంటే ఏమిటో మీకు నేనేం చేస్తాను? నేర్పుతాను. అలాగనే మనము నిరంతరము యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిద్దాం, భయభక్తులు కలిగి మాట్లాడదాం, భయభక్తులు కలిగి మనము ధైర్యంగా ఉందాం, భయభక్తులు కలిగి ప్రార్థన చేద్దాం. తద్వారా ఈ భూమి మీద దేవుడు ఎంతో గొప్పవాడని మన ద్వారా దేవుడు తరతరానికి సమాజానికి నిరూపిస్తూనే వస్తాడు. ఎందుకనంటే ఆయన గురించి ఉన్నటువంటి మాట ఏంటంటే, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. అందుకే ఏమన్నాడంటే, రాజులు తమ కిరీటములను కూడా ఆయన ముందు పడవేశారు. అంత మాత్రమే కాదు, రాజుల గురించి మాట్లాడుతూ ఆయన దావీదు కీర్తనకారుడు అంటున్నాడు, రాజులనైనను ఈ లోకంలో ఉన్నవాడిని నమ్ముకుంటే కంటే యెహోవాను నమ్ముకుంటే మేలు. ఎందుకంటే వారు మంటి పోలగుతురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడవుతాడో అలాంటి వాడు ఎవరండి? ధన్యుడు. మీరు ఎప్పుడన్నా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మన అంతరాత్మ చెప్తుందా, నా వెనకాల యెహోవా దేవుడు నడుస్తున్నాడు, నా వెనకాల ఆయన ఉన్నాడు. అందుకే అంటున్నాడు కీర్తనకారుడు, గాఢాంధకారపులో సంచరించినను
లోయ గాఢాంతరంలో సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకంటే నువ్వు ఉన్నావని. ఐ నో ఆర్ దేర్ ఎవ్రీవేర్. దేవుడు సదాకాలము ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లు మళ్ళందరినీ నడిపించి ఆయన యొక్క బలంతో ఆశీర్వదించాలని దేవుని వేడుకుంటూ మీ అందరికీ ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.